కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కోట వీధిలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక రోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేశామన్నారు. సామాజిక భద్రత పింఛన్ల కోసం పింఛన్దారుల వారి నిత్య అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4,000 అందించారని, గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఈ విధంగా పింఛన్ అందించలేదు. కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తాను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందిస్తున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పెద్దనా ఈరోజు చంద్రబాబు నాయుడు రేపు ఇవ్వాల్సిన పెన్షన్ ఈరోజు ఇచ్చినాడు. మీకు అదే జగన్ రెడ్డి 1వ తారీఖు కాదు 5వ తారీఖు 6వ తారీఖు ఇచ్చేవాడు. మళ్ళీ దాంట్లో కమిషన్ తీసుకుంటాంటారు కదా వాళ్ళు. తీసుకుంటాంటారా లేదా నువ్వు చెప్పాలా? ఇప్పుడు ఎవరికైనా ఇస్తాడవా? అది 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 ఈరోజు మీకు 3,000 రూపాయలు ఇమ్మన్నాడు. రేపు సెలవు కాబట్టి 4,000 ఇది 4,000 సారీ. రాష్ట్రంలో ఎవరు చేయకుని విధముగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కళ్యాణ్ నియోజకవర్గంలో మీరు వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ దశ దిశ మార్చినారు సార్. మీకు దేవుడు ఆరోగ్యం మా పింఛన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఏమీ మార్చలేదు. చాలా అందరికీ నమస్కారం. ఈరోజు 30వ తారీఖు శనివారం, రేపు ఆదివారం కాబట్టి ఈరోజు శనివారం రోజే మా అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి. 1వ తారీఖు ఇవ్వలేకపోతే చాలామంది ఆశ పెట్టుకుంటారు. వాళ్ళు రకరకాల మాత్రలకి రకరకాల అవసరాలు ఉంటాయి కాబట్టి ఈరోజే వెళ్ళి మీరు అందరూ కూడా పెన్షన్ కార్యక్రమం పాల్గొనాలని చెప్పారు. నాతో పాటు మా నాయకులందరూ కష్టజీవం వాళ్ళకు 1 రూపాయి కూడా చాలా ముఖ్యమైన డబ్బు కాబట్టి అలాంటి డబ్బు ఎక్కడ కూడా మిస్యూజ్ కాకోకుండా ప్రజలకి ఏదైతే పెన్షన్దారులకు చేరాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే ఉద్దేశంతో ఈరోజు రాసి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ కూడా చేర్చడం జరిగింది.